ఇచ్చింది. ఇస్తే ఏమైంది, తను ఫోన్ చేసింది. "అమ్మ రారా ఇక్కడ తెలిసిన హాస్పిటల్‌లో నేను చూపిస్తా" అది ఇది అని అంటే, హాస్పిటల్ నేను ఇంక తిరగలేను, ఈ మందులు తినలేను, నా వల్ల ఉంటే ఉంటా పోతే పోతా, నా బతుకు మీద నాకే నమ్మకం లేదని చెప్పి మా పిన్ని మీద గట్టిగా తిట్టడం జరిగింది. సో తిట్టిన తర్వాత ఏమైంది, ఆమె రిక్వెస్ట్ చేసింది, "నేను ఓలా బుక్ చేసుకొని నేను తీసుకుపోతా, రా అమ్మ రా అమ్మ" అంటే సరే మా మామయ్య అన్నాడు, ఇన్ని మందులు తిన్నాం కదా, సో ఆడికన్నా వెళ్ళి చూద్దాం ఒకసారి, హాస్పిటల్ అంటారు ఆడ కూడా ట్యాబ్లెట్స్ అంటే వద్దు వచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఇంకా నాకు నడవడానికి కూడా చేతన అవ్వట్లేదు, ఊగుతుంది ఒళ్ళంతా, కళ్ళు తిరుగుతుంది. ఎన్ని ట్యాబ్లెట్స్ 14 ట్యాబ్లెట్స్ తింటూ ఉంటారా మనుషులు. సో అట్లా నేను తిన్న తర్వాత వెళ్ళినాము ఓలా చేసుకొని. సికింద్రాబాద్ కూడా నాకు సరిగా ఐడియా లేదు. సో ఓలా చేసుకుని వెళ్తే మా పిన్ని వచ్చింది. పిన్ని వచ్చి పైకి తీసుకెళ్ళింది. ఎక్కడ సికింద్రాబాద్ బ్రాంచ్, మన వెస్టేజ్ బ్రాంచ్కి తీసుకెళ్ళింది. చూస్తే కొత్తగా వెస్టేజ్ ఉంది. అరే ఇదేంటి కొత్త అంటే కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం. ఇది కూడా హాస్పిటల్ అంటూ ఈడ కూడా గోళీలు ఇస్తారేమో, అమ్మ వద్దని చెప్పి భయపడ్డా. వాళ్ళు అడుగుతున్నారు, పద్మ మేడం వాళ్ళు నాకు అప్పుడే పరిచయం, పద్మ కళ్యాణ్ మేడం వాళ్ళు వచ్చినారు. "అమ్మ ఏమైందిరా, నీ ప్రాబ్లం ఏంటంటే" నా మెడిసిన్స్ అన్నీ చూపిస్తే, "అమ్మ ఇన్ని మెడిసిన్స్ తింటావా నువ్వు" అని అంటే అవునని చెప్పిన. "నీ ప్రాబ్లం ఏంటంటే" "మేడం నాకు ఇట్లా ఆస్తమా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు హెడేక్ వస్తుంది, హార్ట్‌బీట్ కొట్టుకుంటుంది, ఇట్లా హాస్పిటల్లో చూపించినా తక్కువ కావాలన్న." "సరే ఇక్కడ చూపించుకుంటే తక్కువ అవుతుంది" అంటే అన్న. సరే అని చెప్పిన. సరే అని చెప్తే మేడం ఏమన్నది, మేడంతో మాట్లాడిపించిన ఓకే అని అన్న. తర్వాత అమ్మో వీళ్ళు ఇక్కడ ట్యాబ్లెట్స్ ఇస్తుర్రు అని చెప్పేసి ఇంకా మా మామయ్య మీద అలిగి వెళ్ళిపోయినా, నాకు ట్యాబ్లెట్స్ వద్దంటే మీరు మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇక్కడ ట్యాబ్లెట్స్ తినిపిస్తారు అది ఇది అని చెప్పి నేను అలిగి సికింద్రాబాద్లో మనకి 3rd ఫ్లోర్లో వెస్టేజ్ బ్రాంచ్ ఉంటుంది. సో నేను అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. వద్దు నేను ట్యాబ్లెట్స్ తిన్నాను అని చెప్పి మా మామయ్యని తిట్టిన. తిట్టిన తర్వాత ఒక్కసారి ట్రై చేద్దాం రా అంటే వెళ్ళలేదు. వెళ్ళిన మళ్ళీ ఆమెను అడిగిన, "ఇవి ట్యాబ్లెట్సా ఏంది, నాకేం అర్థమవుతుందంటే ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రా, ఫుడ్ సప్లిమెంట్స్, ట్యాబ్లెట్స్ కాదు, నువ్వు భయపడకని పద్మ కళ్యాణ్ మేడం నాకు చెప్పడం జరిగింది." సరే అని చెప్పి అమ్మ వద్దు అని అన్న. సరే అని చెప్పేసి ఏమైంది, సరే పింపుల్స్కి నా ఫేస్కి పింపుల్స్ ఉండే, సో పింపుల్స్కి క్రీమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి వాడతావా అని అంటే వాడతాను అంటే సరే అని చెప్పిన. సో పద్మ కళ్యాణ్ మేడం వాళ్ళు ఏమన్నారంటే, "అమ్మ పింపుల్స్ వద్దురా, ఇప్పుడు నీకు హెల్త్ ఇంపార్టెంట్, మెయిన్ హెల్త్కి చూసుకో, హెల్త్కి వాడినాక అప్పుడు నువ్వు పింపుల్స్కి వాడదు కానీ" అన్నారు. నాకు పింపుల్స్కి వద్దు, నాకు హెల్త్కి వద్దు, ఏమొద్దు అని చెప్పి నేను మళ్ళీ కిందికి రిటర్న్ వస్తే మా మమ్మీ మా పిన్ని ఫోన్ చేసినారు, "అమ్మ ఒక్కసారి చూయించుకోరు, ఒక్కసారి వాడు చూద్దాం, ఇవి కూడా పని చేయకపోతే ఇంకే ట్యాబ్లెట్స్ వద్దు, నార్మల్గానే ఉంది" అని చెప్పి మా మమ్మీ నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ వెళ్ళి, "అక్క ఈ ట్యాబ్లెట్స్ అంటూ నిజంగా ట్యాబ్లెట్స్ కాదు కదా అది" అంటే, "కాదురా ఒక్కసారి వాడి చూడు, నీ హెల్త్కి వాడి చూడు, నీకే రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వే మళ్ళీ తీసుకుంటా అంటావు, ఒక్కసారి వాడని" చెప్పి పద్మ కళ్యాణ్ మేడం గారు, రుక్మిణి మేడం గారు నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే నేను మళ్ళీ వెళ్ళిపోయినాము, ట్యాబ్లెట్స్ అంటారు ఏవో అని చెప్పి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత మమ్మీ ఫోన్ చేసి ఏడిచింది, "ఒక్కసారి బేట చూడు నా మాట విను, ఎందుకంటే ఇన్ని ఖర్చు పెట్టినాం, ఇప్పుడు చూద్దాం, తక్కువ కాకపోతే వద్దు, వాళ్ళ ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం" అని చెప్పి మమ్మీ చెప్పడం జరిగింది. సరే అని చెప్పి డౌట్తో నేను వెళ్ళి వాళ్ళ పద్మ కళ్యాణ్ మేడం మీద, మా పిన్ని రుక్మిణి మేడం మీద కోపంగా ఉన్నా నేను, నాకు వద్దంటే వీళ్ళు బలవంతంగా ఇప్పిస్తారు ఏంది అది ఇది అని. సరే అని చెప్పి తీసుకున్నాం, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసినాం. 2023 December 4th రోజు నేను వెస్టేజ్లో జాయిన్ కావడం జరిగింది. సో సప్లిమెంట్స్ తీసుకున్నాను. 2023 December 5th నుంచి నేను ఈ సప్లిమెంట్స్ వాడడం జరిగింది. ఆమ్లా, స్పిరులినా, నోని, కొలెస్ట్రాల్, సీబక్టన్, ఐరన్ పోలిక్, ఇంకా రెస్పోకేర్. సో ఇవి వాడడం జరిగింది. వాడిన 15 డేస్కి నా బాడీలో ఆటోమేటిక్ చేంజెస్ రావడం జరుగుతుంది. అంటే ముందు చూసినోళ్ళు ఇప్పుడు చూసినోళ్ళు అస్సలు గుర్తుపడతలేరు. అట్లా నేను ఈ సప్లిమెంట్స్ వాడి ఒక 15 డేస్లో కోలుకోవడం జరిగింది. ఇప్పుడు నేను వీడియో కూడా తీయడం ఎందుకంటే, నేను బిఫోర్ ఆఫ్టర్ ఎట్లున్నానో వీడియోలో కూడా మెన్షన్ చేయడం జరిగింది నా ఫోటో. ఇంత ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన. సో ఒకప్పుడు నాకు జాబ్ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ ఎట్లా చదువుకోవాలా, జాబ్ వీళ్ళని ఎట్లా చూసుకోవాలని అంటే నాకు మంచి ప్లాట్ఫామ్ని పరిచయం చేసినారు. సో తర్వాత నేను ఫుడ్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత సో నేను క్యూర్ కావడం జరిగింది. సో
సో ఇట్లానే మళ్ళీ అమర్నాథ్ సార్ గారు ఇట్లా పద్మ కళ్యాణ్ మేడం గారు నాకు కాల్ చేశారు, ఒకసారి హోమ్ మీటింగ్కి టైం ఇవ్వండిరా, మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి. సరే ఏందో తెలుసుకుందామని చెప్పి రమ్మని చెప్పింది. సో రమ్మని చెప్పడం ద్వారా అమర్నాథ్ సార్ గారు పద్మ కళ్యాణ్ మేడం గారు మా ఇంటికి రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చినాక నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ అసలు దేని గురించి ఏందని చెప్పి మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను జాయిన్ కావడం జరిగింది. సో నేను ఒకటే అనుకున్నా, నాలాగా ఎంతమంది ఇట్లా హెల్త్ గురించి ఫేస్ అవుతున్నారు అని చెప్పేసి ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి నేను జాయిన్ కావడం జరిగింది. ఇట్లా నేను చాలామందికి ఇప్పించిన, ఒక 20 మెంబర్స్ వరకు ఇప్పించిన. సో నాలాగా ఎవరికి కావద్దని చెప్పేసి. సో ఇంత సపోర్టివ్గా ఉన్న నాకు అమర్నాథ్ సార్ గారు, పద్మ కళ్యాణ్ మేడం గారు నా స్పీకర్స్. సో నాకు మాట్లాడడం కూడా భయం, తడబడుతూ ఉంటా. ఈరోజు ఇప్పుడు నేను ఈ వీడియో తీయడం జరిగిందంటే అది సార్ ధైర్యం వల్ల, సార్ మాటల ద్వారా. సో మంచి ఆపర్చునిటీ, నాకు మంచి టీం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ పద్మ కళ్యాణ్ మేడం గారు. ఈరోజు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా అంటే, వీడియో తీస్తున్నా అంటే కూడా కారణం వాళ్ళే. ఎందుకంటే ఒకరితో మాట్లాడడం అంటే నాకు భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం, చాలా అస్సలు మాట్లాడాను. సో ఈరోజు వీడియోలో మాట్లాడుతున్నా, నా టెస్టిమోనీ గట్టిగా చెప్తున్నా అంటే సార్ ధైర్యం. నాకు సార్ ధైర్యంతోనే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. పద్మక్క మాటలు ప్రతిసారి నేను వెనుకకెళ్ళిన ప్రతిసారి నన్ను ముందుకు తీసుకొస్తుంది పద్మ కళ్యాణ్ మేడం గారు. సో మీ ఇద్దరికి నా పాదాభివందనాలు. మీకు ఎప్పుడు లైఫ్ టైం నేను రుణపడి ఉంటా అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.